ఎట్లుంటది. పరాయి వాళ్ళు 100 మంది వచ్చినా మనం తట్టుకోగలుగుతున్నాం అన్న. కానీ మన వాళ్ళు మనకు ద్రోహం చేసేసరికి తట్టుకోలేకపోతున్నాం. రెండోది ఏంటంటే ద్రోహం చేస్తాడా చేయడా అనేది తెలియక కొంతమంది చాలా మంది మోసపోయి వెనక్కి తగ్గిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. దాంట్లో నేను కూడా ఒక్కొని, చిన్న మండల సంఘం అయినా కూడా నేను కూడా ఒక్కొని. ఇక్కడ ఎవరో పరాయి వచ్చి మనని చెడగొట్టడం లేదు, మన దాంట్లో మన వాళ్ళే చెడగొడుతున్నారు. ఈ విషయం ఒకసారి మీరు అంటే కొంచెం ఆలోచన చేయండి, దాని గురించి ఎంక్వైరీ చేసుకోండి. అయితే ఒక పని చేద్దామన్నా, నేను గతంలో కూడా అనుకున్నా, ఇప్పుడు కూడా అనుకున్నా, మీరు ఒకసారి ఏదైనా కార్యక్రమం పెట్టండి, మనం అందరినీ ప్రజల్ని చైతన్యం చేయాలి, చైతన్యం చేసే ప్రయత్నం చేయాలి. మీరు 40, 50, 100 మంది ఏదో చేయండి, చేస్తే ఒకసారి నేను వస్తా, అందరినీ కలుద్దాం, మాట్లాడదాం, అందరినీ మమేకం చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. నిజంగా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మీరేమన్నారు, ఇన్ని గ్రామాలన్నీ తిరిగి మండలాన్ని తిరిగి 65 కుటుంబాలను ఒకటి చేయడం చిన్న విషయం కాదన్నా, చిన్న విషయం కాదు. ఇప్పుడు 8 రోజులు తిరగాల్సి వచ్చింది, 3 సార్లు తిరిగినాం. ఇప్పుడు మీలాంటి వ్యక్తుల్ని మేము అభినందిస్తున్నాం, కానీ వీళ్ళని అడ్డం పెట్టుకొని ఇచ్చేసేటువంటి వ్యక్తుల్ని కూడా క్వశ్చన్ చేస్తున్నాం. అదే ఉంది కథ ఇక్కడ. తప్పకుండా మీరు ఒకసారి ఏదైనా సమావేశం పెట్టండి, తప్పకుండా నేను వస్తాను. నాకు నిజామాబాద్ జిల్లా మీద చాలా ఇది ఉంది, నిజామాబాద్ జిల్లాలో జరిగిన అన్యాయం మీద కూడా స్పందించిన, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మీద ప్రెస్ మీట్ కూడా పెట్టినా నేను. బిగాల గణేష్ మీదనే, డైరెక్ట్ బిగాల గణేష్ గారి మీదనే నేను ప్రెస్ మీట్ పెట్టి వయసులకు అన్యాయం చేస్తున్నా అనే అంశం మీద బలంగా ఢీక్కున్నటువంటి దాఖలాలు ఉన్నాయి. నేను ఎవరికి భయపడలేదన్నా, మీరు అవన్నీ నేను చూస్తున్నా. మీరు V6 ఛానల్స్, TV9 తర్వాత అన్ని పత్రికలలో వచ్చింది, ఎవరి మీద బిగాల గణేష్ వ్యతిరేకంగా నేను ప్రెస్ మీట్ పెట్టింది కూడా. నేను న్యాయంగా మాట్లాడతా తప్ప ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. తప్పకుండా మీరు చేయండి, మీ వెనకాల మేము ఉన్నాం, ఓకేనా? అయితే ఇంకొక విషయం అన్నా, ఇప్పుడు వైశ్యుడు అంటే ఫస్ట్ వచ్చే మెయిన్ రీజన్ ఏంటంటే దానం. ఫస్ట్ వైశ్యుడు అనగానే దానం అని గుర్తొస్తుంది. తప్పకుండా, అవునవును. అయితే ఈ దానం మీద నేను ఒక మంచి ప్రణాళిక రూపొందించిన. అయితే మీరు నాకు పర్సనల్ గా కాల్ చేయండి, ఎందుకంటే 9-10 నిమిషాలే ఉంది, చాలా కాల్స్ పెండింగ్ ఉన్నాయి, స్లిప్లు అన్ని రాసి పంపిస్తున్నారు, అందరి కాల్స్ ఉన్నాయి. నేను తప్పకుండా మీతో మాట్లాడతా, ప్రతి వారం మాట్లాడతా, ప్రతి వారం అందరితో కలుస్తా. నా నెంబర్ ఉంది కదా, మనం డైరెక్ట్ కూడా మాట్లాడదాం అన్న. తప్పకుండా సంతోషం. ఒకసారి మాట్లాడతాను. ఓకే రైట్, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. అయితే మనకు వచ్చినటువంటి కామెంట్స్లలో కొన్ని ఇప్పుడు చాలా సమయం తక్కువ ఉంది, 6-7 నిమిషాలు మాత్రమే ఉంది, అందులో కొన్ని విషయాల మీద కంక్లూజన్ చేద్దాం. అయితే కామెంట్స్ అన్నిట్లో కూడా ఒక ప్రధానమైనటువంటి కామెంట్ మన కమ్యూనిటీలో అందరూ కూడా తిరుగుతూ ఉంది. ఏమని ఒక అంశం మనం అంటూ ఉన్నారు మన వాళ్ళు చాలా సందర్భాల్లో. సరే, ఏ సంస్థలకు మనం వ్యతిరేకం కాదు, కానీ ఆ సంస్థలో ఉన్నటువంటి నాయకుల్ని కొంతమంది వాళ్ళు చేసేటువంటి పనుల వల్ల ఇబ్బందులు పడుతున్న దాఖలాలు ఉన్నాయి. ఇప్పుడు మనం మన లైవ్ జరుగుతుంటే కామెంట్స్లలో ఒక కామెంట్ ఏముంది, 10 సంవత్సరాలుగా ఒకే ఒక పదవి అనుభవిస్తున్నటువంటి అమరావతి లక్ష్మీనారాయణ గురించి మాట్లాడండి. ఎంత బాధాకరమైనటువంటి విషయం. ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి 2011లో స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు యథావిధిగా కొనసాగినాము. ఎప్పుడైతే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజించబడ్డాయో అప్పుడు బెంగళూరు కేంద్రంగా మన సంస్థ యొక్క నాయకులు బిలకంఠ రాజు గారు, మరి యాదా అశోక్ గారు, కొంతమంది అందరి అభిప్రాయాల మేరకు మన ప్రసాద్ గారు, తర్వాత మాణిక్ ప్రభు గారు, కొంతమంది అందరి ఆలోచన మేరకు అప్పుడు జాతీయ సంస్థగా పరిగణించడానికి అక్కడ బెంగళూరులో తీర్మానం చేసి అక్కడ ఉన్నటువంటి ప్రధాన పత్రికలు వచ్చిన తర్వాత మన సంస్థని జాతీయ సంస్థగా పరిగణించినప్పుడు వెంటనే తెలంగాణకు ఒక ప్రెసిడెంట్, ఆంధ్రాకు ఒక ప్రెసిడెంట్, మహారాష్ట్రకు ప్రెసిడెంట్, కర్ణాటకకు ప్రెసిడెంట్, తమిళనాడుకో ప్రెసిడెంట్ అనౌన్స్ చేసినాం. 2 సంవత్సరాలు కాగానే తెలంగాణలో కూడా మార్చేసినాం, ఇంకో ప్రెసిడెంట్ వచ్చిండు. ఆంధ్రలో కూడా 2 సంవత్సరాలు కాగానే కొత్త ప్రెసిడెంట్స్. అక్కడ కొండా గారు ఉండే ముందు ప్రెసిడెంట్, కొండా గారి తర్వాత ఇప్పుడు తల్లం సత్యనారాయణ గారు ఉన్నారు. మన దగ్గర 3 ప్రెసిడెంట్లు మారారు తెలంగాణలో, 3 అధ్యక్షులు మారారు. అంటే నేనేమంటున్నా, ఒకటే ఆలోచన, ఏదైతే చిన్న సంస్థగా ఉన్నటువంటి మేము పుట్టి 14 సంవత్సరాలు అయింది, ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి పుట్టి 14 సంవత్సరాలు అయింది. మహాసభ అనేది సముద్రమే అనుకుందాం, ఎప్పుడో పెట్టినటువంటిది, తాతలు ముత్తాతల నాడు ఉన్నటువంటి సంస్థల 10 సంవత్సరాల నుంచి అమరావతి లక్ష్మీనారాయణ గారు కొనసాగుతున్నారు. దాని మీద నన్ను మాట్లాడమంటే నేను ఏం మాట్లాడతా అంటే అందులో ఉన్న నాయకుల్ని ప్రశ్నిస్తున్నా, మహాసభలో ఉన్నటువంటి నాయకుల్ని ప్రశ్నిస్తున్నా. మీరేం చేస్తున్నారు? మీరు మాట్లాడాలి కదా, మీరు ఇది చేయాలి కదా, మీరు ఎందుకు స్పందించారు? మీరు అడిగినప్పుడు ఏం మాట్లాడతాం? పోనీ మీరు ఎవరైనా
మీ 10 మందో 12 మందో 15 మందో జిల్లా అధ్యక్షులు రండి, ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితికి లెటర్ రాసేయండి బాజాప్తగా. ఏమని? ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితికి మేము లెటర్ రాసిస్తున్నాము, మహాసభ అధ్యక్షుడు 10 సంవత్సరాల నుంచి కొనసాగుతున్నాడు, దయచేసి ఈ సమస్యను మీరు పరిష్కరించండి, మీరు రాసేయండి. మీ 10 మందా 15 మందా కాదు, నేనే మహాసభ ఆఫీస్ ముందర ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఆఫీస్ ముందర టెంట్ వేసి కూర్చుంటా. ఖచ్చితంగా మీరు నోటిఫికేషన్ ఇవ్వాలి. మీరు మళ్ళీ ఎలక్ట్ కాండి, మళ్ళీ అదే అమరావతి లక్ష్మీనారాయణ నామినేషన్ ఇవ్వమను, గెలవమను, ఆయనే ఉండమను, తప్పలేదు. కానీ నోటిఫికేషన్ ఇవ్వమని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. కానీ మీరెవరు ఇవ్వకపోతే నేనేం చేస్తా? ఈ విషయం ఎన్నోసార్లు నాతో అడిగిన చాలామందికి చెప్పిన. లోపల ఇంట్లో కూర్చొని మీరు రాసుకొని కమిటీలు ఇది చేసుకుంటే ఏం ఉపయోగం? ఇలా మీరు కామెంట్ పెట్టారు కాబట్టి స్పందిస్తాను. ఒక మిత్రుడు ఎవరో పెట్టారు, 10 సంవత్సరాల నుంచి ఒకే ఒక పదవి అనుభవిస్తున్నటువంటి అమరావతి లక్ష్మీనారాయణ గురించి మాట్లాడండి. నిజంగా అన్యాయమే. కావాలనుకుంటే మళ్ళా నోటిఫికేషన్ విడుదల చేయండి. ఆ నోటిఫికేషన్లో మళ్ళీ మీరు నిలబడండి. మళ్ళీ నిలబడి ఎవరు లేరనుకో మీరే ఏకాగ్రహం అవుతారు. కానీ ప్రజలకు ఆ అంశం చెప్పండి. నాయన నోటిఫికేషన్ వేసినా 10వ తారీఖు నోటిఫికేషన్ వేసినా 12వ తారీఖు లాస్ట్, 14వ తారీఖు నాడు ఫైనల్ అవుతుంది, 14వ తారీఖు వరకు ఎవరు రాలేదా మీరే ఏకాగ్రంగా అధ్యక్షులు అని చెప్పి తీర్మానం చేయండి. అప్పుడు ఎవరు మీ గురించి మాట్లాడారు కదా, సంస్థ గురించి మాట్లాడారు కదా. దీనికి కారణం మహాసభలు ఉన్నటువంటి నాయకులు. మీరు మార్పుని ఆశించేంత వరకు సాధ్యం కాదు. చిన్న స్థాయి నాయకులు మాట్లాడితే ఉపయోగం ఉండదు. మహాసభలు ఉన్నటువంటి మెయిన్ నాయకులు ఎవరైతున్నారో వాళ్ళందరూ మీరు కూర్చొని మాట్లాడి దీనికి ఏం పరిష్కారం చేయగలుగుతారో అనేది చేయండి. నేనైతే విన్నాను మార్చిలో జరుగుతుంది అన్నాను. మార్చి పోయి ఏప్రిల్ వచ్చింది, ఏప్రిల్ పోయి మే వచ్చింది. ఒక 6 నెలల కింద అన్న మార్చిలో నోటిఫికేషన్ వస్తుంది అని కొంతమంది చెప్తే విన్నా. మార్చి పోయి ఏప్రిల్ పోయి మళ్ళీ మార్చి వస్తుంది. ఇక 10 సంవత్సరాలు అన్నారు. 10 కాదు 14 సంవత్సరాలు, ఇంకెక్కువనే కావచ్చు కూడా. 50 సంవత్సరాలైనా కానీ మనం ఆశ్చర్యపడేటువంటి పరిస్థితులు. తర్వాత ప్రతి అంశాన్ని, వైశ్యుల్లో జరుగుతున్నటువంటి ప్రతి అంశాన్ని అనుక్షణం మీకు అందించేటువంటి ప్రయత్నం తప్పకుండా ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి చేస్తూనే ఉంది. మన సామాజిక వర్గంలో జరిగేటువంటి ప్రతి అంశాన్ని మీ వరకు చేరవేసే ప్రయత్నం మేము చేస్తాం. తర్వాత ఈ వీడియోని కూడా అందరికీ షేర్ చేయండి. అందరికీ షేర్ చేసినప్పుడు వారు నిజంగా వాళ్ళకి ఏదైనా సమస్య ఉంటే స్పందించేటువంటి అవకాశం ఉంటుంది. ఎవరైనా మీరు ఫోన్ చేయాలనుకుంటే 9393202615 ఈ నంబర్ కూడా మీకు కింద స్క్రోలింగ్లో వస్తూ ఉంది. దయచేసి ఆ నెంబర్కి మాకు కాల్ చేయండి, మీ సమస్య మీద స్పందిస్తాం. అట్లనే మన ఛానల్ ఏదైతే ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి అనేటువంటి ఛానల్ ఉంది, దాన్ని అందరూ సబ్స్క్రైబ్ చేయండి.